దీంట్లో బోండామ్మ పాత్ర ఏంటి అనే దానిపై మాట్లాడేందుకు బోండామ్మ ఉన్నారు. సరే, ఏంటి మొత్తం గత 2 రోజులుగా మీ పేరే బాగా వినిపిస్తుంది. చంద్రబాబు కూడా బోండామ్మని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన కూడా ఖండించారు. అసలు ఇందులో మీ పాత్ర ఏంటి? ఏ పాత్ర కూడా బోండామ్మది కానీ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ శుద్ధ అబద్ధం. ఎక్కడా కూడా దీంట్లో మా ఇన్వాల్వ్మెంట్ లేదు. అనవసరమైనటువంటి కేసులో ఎవడో ఆకతాయి రాయేశాడని చెప్పి గతంలో కోడికత్తిలాగా దీన్ని డ్రామాని క్రియేట్ చేసి సింపతి గెయిన్ చేయడం కోసం ఇవాళ చంద్రబాబు గారికి లింక్ పెట్టి, లోకేష్ గారికి లింక్ పెట్టి, మళ్ళీ నాకు లింక్ పెట్టి, ఆఖరికి వేముల దుర్గారావు అనే పార్టీ కార్యకర్త దగ్గరకు వచ్చారు. ఏం చేశాడు వేముల దుర్గారావు అంటే దాదాపు 200 మంది మహిళల్ని నిన్న ఒడ్డెర కాలనీకి సంబంధించిన వాళ్ళు సిపి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే తీసుకెళ్ళాలని మహిళా పోలీసుల దగ్గర కొట్టించి రాత్రంతా వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టి మైనర్ మగపిల్లలను కూడా తీసుకెళ్లి లోపల పెట్టి ఇంతవరకు అతీగతి లేదు. 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి సతీష్ అనే కుర్రాడు లోపల ఉన్నాడు. మరి మీడియాలోనే వచ్చినాయి కథనాలు. దాన్ని నేను నిన్న కూడా కొన్ని ఛానల్స్ లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవాళ దాడి జరిగితే చేసిన వాళ్ళని పట్టుకొని అక్కడితో ముగించాలి కానీ దాన్ని ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద రుద్ది ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టిద్దామని కుట్రలు చేస్తే కుదరవు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ లేదంటే వెల్లంపల్లో లేదంటే కేసీఆర్ నానినో గమనించాలి. ఇది రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఎన్నికల కమిషన్ పరిధిలో నడుస్తుంది. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ మీ జేగ్యాంగ్ చేతుల్లో లేదు వాళ్ళ వ్యవస్థ. ఎన్నికల కమిషన్ పరిధిలో నడుస్తున్నప్పుడు నీ ఇష్టారాజ్యంగా నువ్వు ఎవరిని పడితే లోపలేస్తానంటే కుదిరే ప్రసక్తి లేదు. మాకున్నటువంటి హక్కులు, మాకున్నటువంటి చట్టం, న్యాయం పరిధిలో మేము మా హక్కుల కోసం, మా న్యాయం కోసం మేము పోరాడుతాం. సరే, అంటే ఇప్పుడు ఎవరైతే మీరు చెప్తున్న దుర్గారావు ఉన్నారో, దుర్గారావు టీడీపీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు కాబట్టి టీడీపీ చేయించిందనే ఒక రకమైనటువంటి అనుమానం కానీ ప్రచారం కానీ జరుగుతున్నటువంటి అసలు ఏంటి దుర్గారావుతో మీకు దుర్గారావుతో పరిచయం? దుర్గారావు తెలుగుదేశం పార్టీ నాయకుడు, బీసీ నాయకుడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. ఆయన ఆ రోజు కూడా ఇక్కడే ఉన్నాడు. సీఎం దాడి జరిగింది ఎనకాల రోడ్లో. ఇది మా కార్యాలయం. ఇక్కడే కూర్చుంటారు రోజు పొద్దున్న లెగిస్తే. ఒడ్డెర కాలనీలో వాళ్ళు కానీ, బీసీ నాయకులు కానీ, ఎస్సీ నాయకులు కానీ, ఎస్సీ కార్యకర్తలు అందరూ ఇక్కడే కూర్చుంటారు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ ఇదే కాబట్టి ఇక్కడే ఉంటారు. వేముల దుర్గారావు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే దాంట్లో మేము ఎటువంటి డౌట్ లేదు. మేము కాదని అనే ప్రసక్తి లేదు. కానీ దుర్గారావుకి సంఘటనకు సంబంధం లేదు. సీఎం మీద రాయి అనేది బుద్ధున్నోడు ఎవడని నేస్తాడండి? తెలివి ఉన్నోడు ఎవడని నేస్తారండి? రాయేస్తే ఏమొస్తుంది? దేనికి వస్తుంది? రాయేస్తే అన్నారు ప్రమాదం జరిగి వీళ్ళు మాట్లాడుతున్నట్టు గులకరాయికి చచ్చిపోయిన వాడు ప్రపంచంలో ఎవడున్నాడా? గులకరాయి దగ్గర చచ్చిపోయినాడు ప్రపంచంలో, ఆంధ్రాలో కాదు, భారతదేశంలో కాదు. నేను అడిగేది ప్రపంచంలో ఎవరున్నారని అడుగుతున్నాను. అంటే విచిత్రమైనటువంటి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ వెల్లంపల్లి అనే వాడికి కాలుకి రాయి తగిలితే సీఎం రాయి, తలకు తగిలిన రాయి, వీడు కన్ను కట్టుకండి. కాలుకి దెబ్బ తగిలితే కన్ను కట్టినవాడు కూడా ప్రపంచంలో ఎవడు? వెల్లంపల్లి ఒకడే. నేను అడుగుతా ఉన్నా వెల్లంపల్లిని, నీ కాలుకి మీద రాయి పడింది, కన్నుకి ఎలా కట్టావు? నువ్వు రా మీడియా సమక్షంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి నీ కన్ను ఓపెన్ చేసి టెస్ట్ చేద్దాం. ఎంత పెద్ద గాయమైందో, ఎంత పెద్ద లోతుకైందో. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ని ఇదే విజయవాడ నగరంలో చెన్నుపాటి గాంధీని కత్తి పెట్టి కన్నులో పొడిచారు. కత్తి పెట్టి కన్నులో పొడిస్తే కన్ను పోయింది. కన్ను పోవటం, కన్ను మీద దెబ్బతాలటం అంటే మీరు చేసిన రాజకీయాలు తప్పితే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇవాళ సానుభూతి రాజకీయాల కోసం గతంలో ఎస్సీలను ఏడిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు బీసీల మీద పడ్డాడు. ఎస్సీల వంత అయిపోయింది. కోడికత్తి శ్రీను 5 సంవత్సరాలు బెయిల్లో ఉండి బయటికి రాకుండా చేశాడు. ఇవాళ బీసీల వంత వచ్చింది. కానీ బీసీలకి మేము ఉన్నాం, మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా దుర్గారావుని న్యాయ పోరాటం చేస్తాం. బెయిల్ ఆల్రెడీ మేము పంపించడం జరిగింది. పోలీసులు
కోర్టులో సబ్మిట్ చేయగానే న్యాయమూర్తి గారి దగ్గర మా అడ్వకేట్లు వెళ్తారు. మా కార్యకర్త కోసం, మా బీసీ నాయకుడి కోసం మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. సార్ బోండావమా తప్పు చేశాడు కాబట్టి భయపడుతున్నారు, జనాలు కనపడకుండా టీ షర్ట్లు వేసుకుని తిరుగుతున్నారని చెప్పి అలా మళ్ళీ ఆరోపణ చేస్తున్నారు. అరే కామెడీ పీసు, నువ్వంటే పుట్టు పొడిగిన గడివి, నువ్వు మామూలుగా వేసుకున్నా కనపడవు. నువ్వు నేను 6 అడుగులు ఉన్నా, టీ షర్ట్ వేసుకున్నా, మామూలు షర్ట్ వేసుకున్నా, ఈ షర్ట్ వేసుకున్నా కనపడేవాడు బోండావమా. నీ వెనకాల ఒక అచ్చోసిన ఆంబోతులాగా ఒక మన కేసినేని నాని అని ఒకటి పెట్టుకొని ఇద్దరు కూడా అచ్చోస్తున్నటువంటి వ్యక్తుల్లా తిరుగుతూ ఉన్నారు మా జనాల మధ్య. నాకు దాక్కోవాల్సిన అవసరంలా నిన్న శ్రీరామనవమి పండుగ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిపి చేసుకునే పండుగ. మేము ఆ పండుగలో ఉన్నాం. నిన్న మొన్న నైట్ ఈ వార్తలు వచ్చినాయి. నిన్న పొద్దున్న నుంచి నేను ఇంట్లో ఉన్నాను, ఇవాళ పార్టీ ఆఫీసులో ఉన్నాను. మరి నేను పారిపోయింది ఎక్కడ, నేను దాక్కున్నది ఎక్కడ, నేను కనపడకుండా తిరుగుతుంది ఎక్కడ, మరి వెల్లుల్లిగా చెప్పాలి. కాబట్టి అనవసరమైనటువంటి వార్తలు, నీకులాగా కాలు మీద గులకరాయబడితే కన్ను కట్టుకొని తిరిగేవాడు కాదు బోండావమా. గుర్తుపెట్టుకో, ఏదైనా సరే ధైర్యంగా ఫేస్ చేసే కెపాసిటీ ఉన్నాడు బోండావమా, అది గుర్తుపెట్టుకో. సార్ మరి నిన్న నుంచి చూస్తే వరుసగా వరరామయ్య గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇంకా చాలా కీలకమైనటువంటి పార్టీ నేతలందరూ కూడా మా బోండావమాను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది అన్నారు. అంటే మీకు ఏదైనా క్లూ ఉందా మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మీకు ఏమైనా సమాచారం? అంటే మీడియాలో వచ్చిన సమాచారం, అలాగే అనేక పేపర్లలో వచ్చినట్టు సమాచారం, కానీ ఏదో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సాక్షి పేపర్లో నా గురించి రాయటం, ఇవన్నీ కూడా సాక్షి ఛానల్స్ లో పదే బోండావమా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని ఇరికించాలని చూస్తే ఇవన్నీ ఊహాగానాలు వచ్చినాయి. కానీ మేము ఎక్కడికి వెళ్ళా. నేను ఎందుకంటే ఘటన జరిగిన శనివారం నాటి నుంచి ఇవాళ వచ్చే వరకు కూడా నేను విజయవాడ కానీ ఇంకొక మా ఇంటి దగ్గర నుంచి మా పార్టీ ఆఫీస్ నియోజకవర్గంగా దాటి ఇంకొక నియోజకవర్గంలో కూడా వెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఉన్నావు, అందరూ ఇక్కడే ఉన్నాం. దుర్గారావు కూడా పక్క రోడ్లో ఉండగానే పట్టుకెళ్ళారు దుర్గారావు తప్పుడు కేసులో. అదే నేను చెప్తా ఉన్నాను, ఇలాంటి గులకరాలు వేసి కోడికత్తులు గుర్చించుకొని డ్రామాలు చేసే అలవాట్లు వైసీపీకి ఉన్నాయి, గతంలో ఉన్నాయి. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఆఘాతం లేదు. ఇవాళ ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వెల్లంపల్లి దాకా, కేసినేని నాని దాకా ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఓటమి భయం పట్టుకుంది. ఇప్పుడు కేసినేని నాని అనేవాడికి రేపు పొద్దున్న ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ సెగ్మెంట్ లో డిపాజిట్ కూడా రాదు. కేసినేని చిన్ని మీద కేసినేని నాని అనేవాడికి డిపాజిట్ కూడా రాదు. వెల్లంపల్లి అనేవాడు ఘోరంగా ఓడిపోతాడు. ఈ నియోజకవర్గం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఘోరంగా ఓడిపోతాడు. వైసీపీ అడ్రస్ కళ్ళంతో అవుతుంది. ఈ భయంతోనే ఈ డ్రామాలు కాదని చెప్పండి. ఫెయిర్ ఎలక్షన్ ఫేస్ చేయమనండి. ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారు ఫెయిర్ ఎలక్షన్? ఎందుకు మీకంతా వైనాట్ 175 అన్నావు 3 నెలలు 6 నెలల కింద. ఇవాళ 175లో నుంచో పెడతానికి అభ్యర్థులు లేక 80 మంది అభ్యర్థులను మార్చారు. ఎందుకు ఈ గతి పట్టింది వైసీపీ పార్టీ? అంటే ఓటమి భయం జగన్ ని పట్టుకుంది. అద్దంలో కనపడినట్టు కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. వీళ్ళందరూ చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓడిపోతాడు ఖాయం, కేసినేని నాని విజయవాడ పార్లమెంట్ లో ఓడిపోతాడు ఖాయం, వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో ఓడిపోవడం ఖాయం. ఇవన్నీ కూడా జూన్ 4వ తారీఖున వెండి తెర మీద 70 mm లో డిజిటల్ సౌండ్ లో వీళ్ళకి ఫలితాలు కనబడతాయి. సో ఇది నిన్న శ్రీరామనవమి కావడంతోనే తన కుటుంబ సభ్యులతో గడిపానికి బయటకు వెళ్ళిన తప్ప తను ఎక్కడికి పారిపోలేదని చెప్తున్నారు బోండావమా. అలాగే తమ పార్టీ నేతలను ఎవరైనా కూడా కేసులు ఎదిగిస్తే ఖచ్చితంగా వారి కోసం న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో ఎంపీ రావు టీవీ 9.